ప్రపంచ యుద్ధం అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఎవరిది? హిట్లర్. యూరోప్లో ఉన్న చాలా దేశాలపై హిట్లర్ దాడి చేశాడు. ఫ్రాన్స్, పోలాండ్, నార్వే, నెదర్లాండ్స్ ఇలా ఒక్కొక్క దేశం అతని చేతిలో ఓడిపోయింది. కానీ యూరోప్ మధ్యలో ఉన్న ఒక చిన్న దేశంపై మాత్రం హిట్లర్ దాడి చేయలేదు. అతను చేయలేకపోయాడా లేదా చేయడానికి భయపడ్డాడా? ఈ వీడియో చివరికల్లా స్విట్జర్లాండ్ అనే ఒక చిన్న దేశం ప్రపంచ యుద్ధాల మధ్యలో కూడా ఎలా పూర్తిగా సేఫ్గా బతికిందో మీరు తెలుసుకుంటారు. అండ్ నిజం చెప్పాలంటే ఇది లక్ కాదు, ఇది ప్రపంచంలోనే స్మార్ట్ సర్వైవల్ ప్లాన్. స్విట్జర్లాండ్ మొదట తీసుకున్న నిర్ణయం, మేము ఎవరితోనూ యుద్ధం చెయ్యం, అంటే ఏ దేశానికి సపోర్ట్ చెయ్యం, ఏ దేశానికి మేము శత్రువు కాదు అని. వాళ్ళు తమను తాము న్యూట్రల్ కంట్రీగా ప్రకటించారు. కానీ న్యూట్రల్గా ఉంటే యుద్ధంలో సేఫ్ అవుతారా? బెల్జియం కూడా ఒకప్పుడు న్యూట్రల్ దేశమే, కానీ 2 వరల్డ్ వార్స్లో దాడి జరిగింది. అంటే న్యూట్రాలిటీ మాత్రం సరిపోదు. మరి ప్రపంచ దేశాలు స్విట్జర్లాండ్పై దాడి చేయకూడదని ఎందుకు నిర్ణయించుకున్నాయి? ఇది మనకి క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం కనీసం 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇది సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. యూరోప్ మొత్తం ఒక మనిషి వల్ల కలవరం అయిపోయింది. అతని పేరే నెపోలియన్ బోనపార్ట్. నెపోలియన్ మొదట ఫ్రాన్స్లో ఒక సాధారణ సైనిక అధికారిగా తన జీవితం ప్రారంభించాడు. తర్వాత తన ప్రతిభతో యుద్ధాల్లో గెలుస్తూ ఎదిగాడు. తన దేశంపైనే అధికారం సాధించి చక్రవర్తి అయ్యాడు. నెపోలియన్కి యూరోప్ మొత్తం కంట్రోల్ చేయాలని టార్గెట్ ఉండేది. అందుకే ఫ్రాన్స్ సైన్యాన్ని తీసుకుని యూరోప్లో ఉన్న చాలా దేశాలను జయించాడు. కొన్ని సంవత్సరాల పాటు అతను యూరోప్లో చాలా దేశాలను కంట్రోల్ చేశాడు. ఆ తర్వాత యూరోప్ దేశాలన్నీ ఒక్కటిగా కలిసి 1815లో నెపోలియన్ను ఓడించాయి. అతను ఓడిపోయిన తర్వాత యూరోప్ లీడర్స్ అందరూ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒకటే మాట అనుకున్నారు, ఇక మాకు యుద్ధాలొద్దు. కానీ యుద్ధాలు ఆగాలంటే ఒక పెద్ద సమస్య ఉంది. యూరోప్ మధ్యలో ఉన్న దేశాలు ఎప్పుడు యుద్ధాలకు మార్గం అవుతున్నాయి. అందుకే వాళ్ళు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. యూరోప్ మధ్యలో ఉన్న ఒక దేశాన్ని యుద్ధాలకు బయట పెట్టాలని నిర్ణయించారు. అది ఎవరంటే స్విట్జర్లాండ్. వాళ్ళు అధికారికంగా ప్రకటించారు, ఈ దేశం ఎవరితోనూ యుద్ధం చేయదు, ఎవరూ ఈ దేశంపై దాడి చేయకూడదు. ఇది ప్రపంచ చరిత్రలో పర్మనెంట్ న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్కు ప్రారంభం. కానీ ఒక దేశం ఇలా ప్రకటిస్తే ఇతర దేశాలు నిజంగా గౌరవిస్తాయా? యుద్ధం వస్తే ఎవరు మాట వినరు కదా. అందుకే స్విట్జర్లాండ్ ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. ప్రపంచ దేశాలు దాడి చేయటానికి భయపడేలా చేసింది. స్విట్జర్లాండ్ ఒక విషయం అర్థం చేసుకుంది, న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ దేశం బలంగా ఉంటేనే పనిచేస్తుంది. బలహీనమైన దేశం మేము యుద్ధం చేయం అంటే ఇతర దేశాలు గౌరవిస్తాయని గ్యారంటీ లేదు. అందుకే వాళ్ళు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రజలందరినీ సైనికులుగా మార్చేశారు. ఇది మిలిటియా సిస్టమ్ అని అంటారు. ఈ సిస్టమ్ ప్రకారం చాలామందికి మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. ఇంట్లోనే ఆయుధాలు ఉంచుకోవచ్చు, ఎప్పుడైనా ఆర్మీలో చేరవచ్చు. యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే లక్షలాది ట్రైన్డ్ సైనికులు రెడీగా ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఒక దేశంపై దాడి చేస్తే ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు బయటికి వస్తే ఎలా ఉంటుందో ఊహించండి. అదే స్విట్జర్లాండ్ పవర్. కానీ ఇది మాత్రమే అసలైన కారణం కాదు. ఎందుకంటే పెద్ద ఆర్మీ ఉన్న దేశాలపై కూడా దాడులు జరిగాయి. స్విట్జర్లాండ్కి ఉన్న అసలు రక్షణ ప్రకృతే ఇచ్చింది, అవే పర్వతాలు. స్విట్జర్లాండ్ దేశం మొత్తం ఆల్ప్స్ పర్వతాలతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడికి సైన్యం తీసుకురావటం చాలా కష్టం. సన్నని రోడ్లు, మంచు తుఫాన్లు, లోతైన లోయలు, కష్టమైన మార్గాలు, ఇవన్నీ దాటి రావాలి. ట్యాంకులు, భారీ వాహనాలు, సైన్యం ఇక్కడికి రావటం అంటే దాదాపు అసాధ్యమే. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. స్విట్జర్లాండ్ ఈ పర్వతాలను ఒక ఆయుధంగా మార్చుకుంది. పర్వతాల లోపలే టనల్స్, ఆయుధ నిల్వలు, ఎయిర్ బేస్లు, మిలిటరీ బంకర్లు అన్నీ నిర్మించుకున్నారు. యుద్ధం వస్తే సైన్యం బయటికి రావాల్సిన అవసరం లేదు. పర్వతాల లోపలి నుంచే దాడి చేయగలదు. కానీ విమానాల దాడులు జరిగితే అని మీకు అనిపించవచ్చు. స్విట్జర్లాండ్ దానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక బాంబ్ షెల్టర్లు ఉన్న దేశం ఇది. దాదాపు ప్రతి ఒక్కరికి బంకర్ సౌకర్యం ఉంటుంది. ఇళ్లను నిర్మించే సమయంలోనే బంకర్లు నిర్మించడం తప్పనిసరి. అంటే శత్రువు బాంబులు వేస్తే కూడా దేశం పూర్తిగా నాశనం కావటం కష్టం. కానీ దీనికంటే ఇంకో పెద్ద కారణం ఉంది. స్విట్జర్లాండ్పై దాడి చేస్తే శత్రువుకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న దేశం ప్రపంచ డబ్బులన్నీ దాచుకునే సేఫ్ లాకర్గా మారింది. ప్రపంచంలోని ధనవంతులు, కంపెనీలు, నాయకులు
తమ డబ్బును సేఫ్గా ఉంచడానికి స్విట్జర్లాండ్నే ఎంచుకుంటారు. అక్కడి బ్యాంకులు కస్టమర్ వివరాలను చాలా రహస్యంగా ఉంచుతాయి. దీంతో ప్రపంచం మొత్తం నుంచి డబ్బు ఈ దేశంలోకి రావడం మొదలైంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒక దేశం స్విట్జర్లాండ్పై దాడి చేస్తే అది ఆ దేశంపై దాడి చేసినట్టే కాదు, ప్రపంచంలోని ధనవంతుల డబ్బుపై కూడా దాడి చేసినట్టు అవుతుంది. అందుకే యుద్ధం వస్తే లాభం కాదు, నష్టమే ఎక్కువ. అందుకే ప్రపంచంలోని దేశాలు స్విట్జర్లాండ్ న్యూట్రాలిటీని యాక్సెప్ట్ చేయటమే కాకుండా రెస్పెక్ట్ కూడా చేస్తాయి. స్విట్జర్లాండ్ సేఫ్గా ఉండటానికి కారణం అదృష్టం కాదు, వాళ్ళు యుద్ధాన్ని విలువలేనిదిగా మార్చేశారు. అందుకే ప్రపంచ యుద్ధాల మధ్యలో కూడా ఈ చిన్న దేశం సేఫ్గా నిలిచింది.